యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 66వ అధ్యాయము 14వ వచనము. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు ప్రవచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానం. ఎంతోమంది శ్రమ కలిగినప్పుడు ఎన్నో వాగ్దానాలు చేస్తుంటారు. చివరి స్టేజ్లో బిడ్డలు చనిపోయే స్థితిలో కానీ, భయంకరమైన వ్యాధి కలిగినప్పుడే కానీ, ఇంకా ఏ శ్రమ వచ్చినా కొన్ని మొక్కుబడులు చేసుకుంటూ ఉంటారు. ఆ మొక్కుబడి చేసుకొని చివరికి వారు మంచిగా అయిపోయాక ఆ మొక్కుబడి చెల్లించలేని వారుగా ఉంటుంటారు. దేవునికి మాట ఇచ్చి మాట తప్పు. చాలామంది అమ్మా మా బాబు అసలు చనిపోయే స్థితిలో ఉన్నాడు, అసలు ఈ బాబు బ్రతకడు అంటున్నారు, డాక్టర్స్ ఈ బిడ్డ చనిపోతాడని చెప్తున్నారు, నా బిడ్డ బ్రతికితే మాత్రం నీ సేవలోనే ఉంచుతానని దేవుని యందు నిబంధన చేసుకున్నాను, వాగ్దానం చేసుకున్నాను. ఇక నా బిడ్డ బ్రతికి మంచిగా అయితే ఇక సేవలోనే ఉండిపోతాడు, ఇక్కడే ఉండిపోతాడు అని ఒక ఒడంబడిక చేస్తారు, ఒక మాటగా ఇస్తూ ఉంటారు. ఆ విధమైన మాటలు మనము ఇచ్చేవారుగా ఉన్నాము అంటే ఖచ్చితంగా చేయాలి. అలా చేయకుండా దేవుడి యొద్ద ఒక వాగ్దానపూర్వకంగా ఒక మాట ఇచ్చేవారుగా ఉండి మాట ఇచ్చి తప్పినప్పుడు అది మనకు ఒక శ్రమగానే ఉంటుంది. ప్రియులారా, శ్రమగానే ఉంటుంది. హన్నా చూడండి, తను గుడ్రాలుగా ఉంటున్న సమయంలో దేవుని సన్నిధిలో మొరపెట్టింది, కన్నీరు విడిచింది, రోధించింది. అయ్యా, నాకు గనుక గర్భఫలము ఇవ్వబడితే మొదటిగా ఇవ్వబడిన గర్భఫలము కుమార్ని నీ సన్నిధికి నేను ఇచ్చేస్తానని ఒక తీర్మానం చేసుకుని తను రోదన చేసి ప్రలాపించినప్పుడు దేవుడు సమయేలు బాలుని ఇచ్చినప్పుడు ఆ బాలుడు ఎంత చక్కగానో ఉన్నాడు. మరి ఎన్నో సంవత్సరాలు కలిగిన మొట్టమొదటి కుమారుడు. హన్న పుట్టిన తర్వాతకి అమ్మో నేను నా బిడ్డను ఇవ్వలేనేసి వెనుకకు తీసుకోవచ్చుగా, వెనుకకు తీసుకోలేదు. ఆ బిడ్డను తీసుకొని వచ్చి మరి మందిరంలో, సిలోను మందిరంలో అప్పగించి ఎప్పుడు పాలు విడవకముందే చిన్న పసిబిడ్డగా ఉన్నప్పుడే తీసుకొచ్చి ఆ యొక్క మరి సేవకుడు చేతిలో పెట్టేసి తిరిగి వెళ్ళిపోయింది. నిజంగా ఆ సమర్పణ గొప్పది. ఒక సమర్పణ చేసుకున్నామంటే ఖచ్చితంగా ఆ సమర్పణ కలిగి ఉండాలి. నమ్మకమైన జీవితాన్ని సమర్పించుకొని అవసరము తీరాక దేవునికి మరి దూరముగా అయిపోయి దేవుని విడిచివారుగా ఎంతోమంది ఉన్నారు. ఆ విధముగా ఉంటే ఆశీర్వాదం ఉండదు. అన్న ఆ విధంగా ఇచ్చింది కాబట్టి తిరిగి మరలా బిడ్డలను కన్నది. మరి తన యొక్క ప్రార్థన బట్టి తన కుమారుడు సమయేలు బాలుడు ఏ విధంగా పెరిగాడు, ఒక ప్రవక్తగా అయ్యాడు, ఒక ప్రవక్తగా నిలిచాడు. మరి మన జీవితంలో, మన కుటుంబంలో, మన పిల్లల విషయంలో మనం కొన్ని మాటలు, కొన్ని నిబంధనలు చేస్తుంటాం. చేసామంటే ఖచ్చితంగా మనము నెరవేర్చేవారిగా ఉండాలి. కానీ చేసి మాట తప్పితే అది ఆశీర్వాదకరంగా ఉండదు. అది మనకి ఒక శాపముగా, ఒక ఆశీర్వాదం లేని స్థితిగా ఉంటూ ఉంటుంది. కాబట్టి మాట ఇచ్చినప్పుడు దేవునికి మాట ప్రకారం లోబడుతూ ముందుకు సాగాలి. ఆ విధంగా ఉంటే మన జీవితంలో నమ్మకమైన జీవితం కలిగిన వారుగా ఉంటూ ఉంటాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈ దినము పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడి నీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కొక్కరి కొరకు అడుగుచూ ఉన్నాను నాయన. ఏ బిడ్డలైతే చూస్తున్నారో ప్రభా, ఏ బిడ్డలైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రభా, ఆ బిడ్డలందరినీ ప్రభా ఒక మారుగా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇప్పుడే వారిని తాకమని అడుగుతున్నానయ్యా. ఏ సమస్యల చేత, ఏ బాధల చేత ఉన్నారో ప్రభా, వారి సమస్యల నుండి విడిపించండి నాయన. వారి వ్యాధులు వేగం నుండి స్వస్థత దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం అయ్యా. ఈ దినమంతా కూడా ప్రభా వారిని మీ స్వాధీనంలో ఉంచుకున్న ప్రభా, ప్రతి విషయంలో విజయంలో అనుగ్రహించండి పరిశుద్ధాత్మ తండ్రి. ఈ గ్లోరాబాసి ఖమాందలరసి గ్లోబాయ్కెన్ కాఫావనిమ దేవాని ఆత్మ చేత నింపండయ్యా, నీ అభిషేకము చేత నింపండయ్యా. ఆరిపోయే దీపముల వల్ల ఎవ్వరు ఉండవద్దు ప్రభా. వెలిగించువారుగా, వెలుగుతున్న వారుగా, మండించబడు వారుగా ప్రభా నీ ఆత్మలో ప్రతి నీకముగా నిలిచి ఉండే కృప దయచేయండి ప్రభా. బిడ్డలు దీవించండి, ఆశీర్వదించమని ప్రతి దినము వర్ధిల్లుటలు
గొప్ప ఆశీర్వాద వేకము చేత నింపమని యేసు క్రీస్తు నామం నడుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.